అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది ఇమాంబాద్. నా పేరు స్వాతి. గొడుగు గణేష్. వాళ్ళ అమ్మ పేరు దేవ, వాళ్ళ డాడీ పేరు ఎల్లయ్య. 2 సంవత్సరాల కింద ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాము. నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలియగానే చెప్పాను. చెప్తే నేను కాదు అన్నాడు. కేసు పెట్టినాము. కేసు పెడితే నాకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత డిఎన్ టెస్ట్ చేయించారు. డిఎన్ టెస్ట్ కూడా వచ్చింది. పెళ్లి చేసుకొని అంటుండు. నాకు పిల్లకు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. పెళ్లి కావాలని వచ్చిన వాళ్ళ ఇంటి ముందట కూర్చొని నాకు న్యాయం కావాలని కోరుతున్నాను. అమ్మాయి 2 సంవత్సరాల కింద గణేష్ అనే అబ్బాయి రాసుకున్నారు. ప్రేమించుకొని వాళ్ళు శారీరకంగా కూడా కలవడం జరిగింది. శారీరకంగా కలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఆ రోజు చెప్పిండు. మేము కేసు చేసినాము, ఫైల్ అయింది. డిఎన్ఏ టెస్టులు కూడా అయినాయి. ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత పాపకు అమ్మాయి పుట్టింది. పాప కూడా సంవత్సరంన్నర అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి కాలే. పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని అంటుండు. ఆ అమ్మాయికి తండ్రి కావాలి, పుట్టిన పాపకు తండ్రి కావాలి, మా కోడలికి భర్త కావాలి. దయచేసి పోలీస్ శాఖ వారు కానీ, ప్రెస్ రిపోర్టర్స్ కానీ, ప్రజలు కానీ మాకు సహకరించాలని, మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇది స్వాతి యొక్క పాప యొక్క డిఎన్ఏ టెస్టు గణేష్ అని చెప్పి తేలింది. దయచేసి మాకు సహకరించాలని మనం చేస్తున్నాం. ఈరోజు మేము టెంట్ ఎందుకు వేసుకున్నామంటే స్వాతి అనే అమ్మాయికి పెళ్లి జరగాలని చెప్పి టెంట్ వేసుకున్నాము. మాకు న్యాయం జరిగేదాకా కూడా ఇక్కడ నుంచి లేవాము. మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.